హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఇప్పుడు నేనైతే యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి అయితే చెప్తున్నాను అనమాట. ముందుగా మన మొబైల్లో యూట్యూబ్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్నాక మన ఛానల్ అయితే ఉంటుంది కదండి, దానిపైన ఓకే చేసుకొని ప్లస్ గుర్తుంది కదండి కింద, దానిపైన ఓకే చేసుకుంటే వీడియోస్, షార్ట్స్, లైవ్ ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ వస్తుంది. మనం ముందుగానే వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి. ముందుగా ఎడిట్ చేసుకున్న వీడియోను ఓకే చేసుకొని తర్వాత దానిని అన్టిల్డ్ పెట్టుకొని ఓకే చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా పబ్లిక్లో అయితే వీడియోని అప్లోడ్ చేయకూడదనమాట. ఓకే చేసుకోవాలి, ఇక దాన్ని అప్లోడ్ చేసేయాలన్నమాట. వీడియోని చూస్తున్నారు కదా, నేనైతే అప్లోడ్ చేసేసాను. ఇలా అప్లోడ్ చేసిన వీడియోని మన మొబైల్లో వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మనం వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేశాక మనకి కింద అయితే ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి కదండి. నేనైతే కంటెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలండి. ఇలా క్లిక్ చేసుకోవాలి. సెకండ్ వన్ కంటెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక మనం అప్లోడ్ చేసిన వీడియో కనిపిస్తుంది కదండి, దానిపైన క్లిక్ చేసి పైన పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదండి, దానిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ పెన్సిల్ పైన క్లిక్ చేసుకొని మనకి థంబ్నెయిల్ అనేది వస్తుంది అనమాట. కస్టమ్ థంబ్నెయిల్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న థంబ్నెయిల్ ఇమేజ్ అనేది మన గ్యాలరీలో ఉంటుంది కదండి, దాన్ని ఓకే చేసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. దాన్ని డన్ చేయాలి. ఇలా చేశాక ఇప్పుడు టైటిల్ ఆప్షన్ ఉంది కదండి, నేను చూపిస్తున్నా చూడండి, యారో మార్కేసి ఈ టైటిల్ అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం టైటిల్ అనేది ఇవ్వాలి. ఇలా టైటిల్ ఇచ్చాక నెక్స్ట్ డిస్క్రిప్షన్ అండి, యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని మనం డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. మనం టైటిల్లో ఏది ఇచ్చామో అదే ఇవ్వచ్చు. మనం దేని గురించి అయితే వీడియో చేస్తున్నాం అనేది, దానికి సంబంధించిన మ్యాటర్ అనేది డిస్క్రిప్షన్లో మనం ఇవ్వాలన్నమాట. ఇలా డిస్క్రిప్షన్ ఇచ్చాక బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి ట్యాగ్స్ అని ఉంది కదండి, లాస్ట్ వన్, దానిపైన క్లిక్ చేసుకోవాలి. యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదండి, దానిపైన క్లిక్ చేసుకొని నేనైతే ముందుగానే ట్యాగ్స్ అనేవి మొత్తం కాపీ చేసి పెట్టుకున్నానండి. అవి మొత్తం కూడా ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇలా ఏదైనా మంచిగా ట్యాగ్స్ కాపీ చేసుకొని ఇలా వేసుకోండి. మన వీడియో అనేది ఎలా సెర్చ్ చేసినా మన వీడియో అనేది సెర్చ్లోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇలా మళ్ళీ పబ్లిక్లో వీడియో అనేది పెట్టుకోవాలి. ఇంతే అండి, మనమైతే టైటిల్ ఇచ్చాం, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ ఇచ్చాం కదా, ఇప్పుడు ఓకే చేసుకోవాలని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.